హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఆల్సో యువర్ క్వెరీస్ సో దట్ మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ హావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ Google Cloud Platform Professional Cloud Architect Certification Preparation, this session 2. Okay, మనం ఆల్రెడీ సెషన్ 1 చూసాము. సో టుడే వీఆర్ గోనా సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మనం సెషన్ 1లో ఏమేమి చూసాము అనేది చూద్దాం. ఓకే, సో సెషన్ 1లో మనం జనరల్గా బేసిక్స్ ఆఫ్ జీసీపీ కాన్సెప్ట్స్ మనం ఏమేమి చెప్పుకుంటాం అనేది డిస్కస్ చేసాము. అండ్ ఆల్సో ది హైరార్కీ ఆఫ్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్టిఫికేషన్స్ చూసాము. ఓకే, అండ్ ఆల్సో వాట్ విల్ బి ది ఫీ అండ్ మీరు ల్యాబ్స్ ఎక్కడ చేయాలో కూడా చూసాము, కోడ్ ల్యాబ్స్లోకి వెళ్ళి. ఓకే, అండ్ ది బేసిక్ హైరార్కీ ఆఫ్ ద జీసీపీ ఎలా ఉంటుందో చూసాము, ఆర్గనైజేషన్, ఫోల్డర్స్, ప్రాజెక్ట్, రిసోర్సెస్ అండ్ హౌ బిల్డింగ్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఆర్ ద లేబుల్స్. ఓకే, సో తర్వాత మనము గూగుల్ క్లౌడ్ ఇంజిన్లో కంప్యూటర్కి కావాల్సిన రిసోర్సెస్ ఏమేమి కావాలి. ఓకే, సో వాట్ ఈస్ బేర్ మెటల్ అంటే ఏంటి, విఎం అంటే ఏంటి, కంటైనర్స్, హోస్టెడ్ యాప్స్, సర్వర్లెస్ ఫంక్షన్స్ ఏ కేటగిరీ కిందికి వస్తాయి. ఓకే, జీసీఈ, జీకేఈ, జీఏఈ అండ్ క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ ఎలా కన్సిడర్ చేస్తాము, ఐఏఎస్ అండ్ పిఏఎస్ కింద అని కూడా మనము చూసాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం వీఆర్ గోయింగ్ టు సీ ది సెషన్ 2. సో సెషన్ 2లో మనము ఓకే, సో ఇట్ ఈస్ సెషన్ 2. ఓకే, సెషన్ 2లో మనము జనరల్గా హౌ జీసీపీ ఇంటర్నల్స్ వర్క్. ఓకే, సో జనరల్గా జీసీపీలో ఎలా ఉంటుందంటే మనకి జోన్ అండ్ రీజియన్, ఓకే, అండ్ నెట్వర్క్. ఓకే, సో ఇవన్నీ ఉంటుంది. ఓకే, సో జోన్ అంటే ఇట్స్ ఎన్ అవైలబిలిటీ జోన్. సో అవైలబిలిటీ జోన్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా సెంటర్స్ అనేది మనకి జనరల్గా ఉండేటి లైక్ ఇన్ ఓల్డెన్ డేస్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లౌడ్. ఓకే, మన క్లౌడ్ రాకముందు ఎలా ఉండేదంటే డేటా సెంటర్స్ అనేసి మనకు ఒక్కొక్క లొకేషన్లో డేటా సెంటర్, అలా డేటా సెంటర్స్ ఉండేవి. ఓకే, దాన్ని మనము జోన్స్ అంటాం అనమాట. ఓకే, సో సెట్ ఆఫ్ జోన్స్ విత్ హై స్పీడ్ నెట్వర్క్ మనం రీజియన్ అంటాం. ఓకే, సో మనకేంటంటే సెట్ ఆఫ్ జోన్స్ ఏవైతే ఉంటాయో అది మనము హై స్పీడ్ నెట్వర్క్లో ఈ జోన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 అనేది ఒక రీజియన్లో ఉండొచ్చు. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ జోన్స్ని అన్నీ ఒక రీజియన్లో ఉంటాయన్నమాట. ఓకే, సో లైక్ ఏషియా పెసిఫిక్ కానివ్వండి, లేకపోతే యూరోప్ కానివ్వండి. ఓకే, అలా మీరు రీజియన్ కింద మనం డివైడ్ చేస్తాము, అందులో మనకి జోన్స్ ఉంటాయి. ఓకే, సో నెట్వర్క్ కూడా జనరలీ లైక్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ది ఐపీ అడ్రసెస్. ఓకే, సో యూజర్ కంట్రోల్డ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి అండ్ సబ్నెట్స్ అండ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ జీసీపీ ఇంటర్నల్స్. ఓకే, సో జోన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం జనరల్గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏషియా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఏషియా సౌత్ 1-A అని ఉంటుంది. ఓకే, సో ఇది రీజియన్ వచ్చేసి మనకి ఏషియా సౌత్ 1. ఓకే, సో ఇలా మనకి 1A, 1B, 1C ఇలా ఉంటాయి అనమాట. ఓకే, సో దీన్ని మనం జోన్స్ అంటాం. ఓకే, సో ఈ జోన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ జోన్స్ ఈక్వల్ టు 1 రీజియన్. ఓకే, సో నెట్వర్క్ ఎలా ఉంటుంది అంటే, సో నెట్వర్క్ ఈజ్ ఆన్ డిఫాల్ట్. ఓకే, సో అన్నిటికీ డిఫాల్ట్ అంటే యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ గ్లోబల్. ఓకే, సో అందుకనే మనము ఇట్లా డిఫైన్ చేసాము జోన్, రీజియన్, నెట్వర్క్ అని. ఓకే, సో అవైలబిలిటీ జోన్ వచ్చేసి సిమిలర్ టు ఏ డేటా సెంటర్ అనొచ్చు. ఓకే, సో రీజియన్ వచ్చేసి సెట్ ఆఫ్ జోన్స్ విత్ హై స్పీడ్ నెట్వర్క్. ఓకే, అండ్ జనరల్ నెట్వర్క్ వచ్చేసి ఇట్స్ కంట్రోల్డ్ ఐపీ అడ్రసెస్, సబ్నెట్స్ అండ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా గ్లోబల్లో, రీజనల్లో, జోనల్లో. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్లోబల్ అంటే ఏంటి, రీజనల్ అంటే ఏంటి అండ్ జోనల్ అంటే ఏంటి. ఓకే, సో జోనల్ అంటే జనరల్గా డేటా సెంటర్, రీజనల్ అంటే గ్రూప్ ఆఫ్ జోనల్స్ ఈక్వల్ టు రీజనల్, గ్లోబల్ అంటే లైక్ ఎవ్రీథింగ్, లైక్ ఇవే అన్ని రీజియన్స్ని కలిపి మనము గ్లోబల్ అనొచ్చు. ఓకే, సో ఈ గ్లోబల్, రీజనల్, జోనల్లో మనకి కంప్యూటర్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు గ్లోబల్లో ఏమేమి వస్తాయంటే మనకి జనరల్గా ఐపీ అడ్రసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఆర్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ మనకి గ్లోబల్లో వస్తాయి. ఓకే, అండ్ ఇమేజెస్ మనము స్నాప్ షాట్స్ ఏమైనా తీసామనుకోండి. ఓకే, అవి కూడా మనకి స్నాప్ షాట్స్. ఓకే, సో అవి కూడా మనకి గ్లోబల్లో మనము యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి వచ్చేసి నెట్వర్క్స్. ఓకే, సో ఫైర్ వాల్స్ అండ్ ఆల్సో రౌట్స్. ఓకే, ఇవన్నీ మనకి గ్లోబల్ కిందికి వస్తాయన్నమాట. ఓకే, సో మీకు ఎగ్జామ్లో ఈ గ్లోబల్ కిందకి ఏమొస్తాయి, రీజనల్, జోనల్ కిందకి ఏమొస్తాయని అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మేక్ ష్యూర్ దట్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో స్టాటిక్ అండ్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రసెస్,
ఇమేజెస్, స్నాప్ షాట్స్, నెట్వర్క్స్, ఫైర్ వాల్స్ అండ్ రౌట్స్ గ్లోబల్ కిందకి వస్తాయి. రీజనల్ కిందకి ఏమొస్తాయి అంటే సబ్నెట్స్. ఓకే, మనం ఏమైతే సబ్నెట్స్ వాడతామో అవన్నీ రీజనల్ కిందకి వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో మనకి రీజనల్స్ పర్సిస్టెంట్ డిస్క్ కూడా ఉంటాయి. ఓకే, ఈ పర్సిస్టెంట్ డిస్క్ అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి మనం వచ్చే సెషన్స్లో చూద్దాం. బట్ ఇవి రీజనల్ కిందకి వస్తాయి. ఓకే, సబ్నెట్స్ అండ్ రీజనల్ పర్సిస్టెంట్ డిస్క్. ఓకే, జోనల్ కిందకి ఏమొస్తాయి, మన ఆల్ ఇన్స్టెన్సెస్ లైక్ వాట్ ఎవర్ ద ఇన్స్టెన్సెస్ వి క్రియేట్, లైక్ మన సర్వర్స్, లైనక్స్, విండోస్ సర్వర్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవన్నీ జోనల్లోకి వస్తాయి. అండ్ ఆల్సో పర్సిస్టెంట్ డిస్క్. ఓకే, ఈ రీజనల్ పర్సిస్టెంట్ డిస్క్కి జోనల్ పర్సిస్టెంట్ డిస్క్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, రీజనల్ అంటే ఏంటంటే మీరు అక్రాస్ రీజనల్ యూజ్ చేయొచ్చు ఈ డిస్క్. వేరే జోనల్ అంటే ఏంటంటే మీకు ఇన్స్టెన్స్తో క్రియేట్ చేశారనుకోండి, ఓన్లీ ఆ జోన్లో మాత్రమే మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది జనరల్గా బేసిక్గా మీకు గ్లోబల్, రీజనల్, జోనల్ చాయిసెస్ ఏముంటాయి, అసలు గ్లోబల్ అంటే ఏంటి, రీజనల్ అంటే ఏంటి, జోనల్ అంటే ఏంటి అనేది ఇది మెయిన్ డెఫినేషన్. ఓకే, సో చాలామంది చాలా విధాలుగా చాలా ఏంటి రీజన్ ఏంటి, జోన్ ఏంటి, నెట్వర్క్ ఏంటి అని తల బాధేసుకుంటారు. సో దిస్ ఈజ్ సింపుల్ థింగ్. ఓకే, జోన్ అంటే ఇట్స్ డేటా సెంటర్ లాగా అనుకోండి. డేటా సెంటర్స్, గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ని మనం రీజియన్ అంటాం. ఓకే, సో ఏదైతే నెట్వర్క్ ఉందో అది మనం గ్లోబల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ చాయిసెస్ ఏమేమి ఉంటాయి జీసీపీలో చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ కాన్ఫిగరేషన్ చాయిసెస్. కాన్ఫిగరేషన్ చాయిసెస్ అంటే ఏంటంటే మనకి మెషిన్ టైప్ ఏంటి. ఓకే, సో వాట్ ఈస్ ద మెషిన్ టైప్ ఐఎమ్ యూజింగ్ అండ్ వాట్ ఈస్ ద ఇమేజ్ ఐఎమ్ యూజింగ్. ఓకే, సో బేస్ ఇమేజ్ ఏం యూజ్ చేస్తున్నాము అండ్ మెషిన్ టైప్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కాన్ఫిగరేషన్ చేసిన, మనం కాన్ఫిగరేషన్ డిసైడ్ అయినప్పుడు. ఓకే, సో మెషిన్ టైప్లో ఏమేమి వస్తాయి మనకి జనరల్గా అంటే మెమొరీ. ఓకే, తర్వాత విసిపియూస్. ఓకే, విసిపియూస్ అంటే వర్చువల్ సిపియూస్. ఓకే, అండ్ పర్సిస్టెంట్ డిస్క్స్. ఓకే, దాని కెపాసిటీ. ఓకే, ఇవన్నీ మనకి మెషిన్ టైప్స్ కింద కన్సిడర్ చేస్తాం. బేస్ ఇమేజ్ ఏంటంటే పబ్లిక్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, కొన్ని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, కొన్ని ప్రీమియం ఇమేజెస్ ఉంటాయి. ఓకే, ఫ్రీ ఇమేజెస్ మీరు డైరెక్ట్గా మీకు ఫ్రీ గూగుల్ క్లౌడ్ ఉందనుకోండి, 1 year సబ్స్క్రిప్షన్లో మీరు ఫ్రీ ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు, ప్రీమియం కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు డబ్బులు పడతాయి. ఓకే, సో ఇంకోటి మనకి ఇమేజెస్లో కస్టమ్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, అండ్ స్నాప్ షాట్స్ కూడా మనము ఏవైతే బూట్ డిస్క్ నుంచి చేస్తామో ఓకే ఆ స్నాప్ షాట్స్ కూడా మనము బేస్ ఇమేజ్ కింద మనము కన్సిడర్ చేస్తాం. ఓకే, సో జనరల్గా మనకి మెషిన్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ఓకే, సో మెషిన్ టైప్స్ వచ్చేసి లైక్ వి సెడ్ వీ హ్యావ్ ప్రీ డిఫైన్డ్ మెషిన్ టైప్స్ ఉంటాయి అండ్ కస్టమ్ ఉంటుంది. ఓకే, కస్టమ్ మెషిన్ టైప్ అండ్ ప్రీ డిఫైన్డ్ మెషిన్ టైప్. ఓకే, ప్రీ డిఫైన్డ్ ఏంటంటే ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ మెమరీ విసిపియు కౌంట్ ఉంటుంది అనమాట. అంటే జీసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ డిఫైన్డ్గా మీకు ఇంత మెమరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 GB మెమరీ. ఓకే, 2 VCPUs. ఓకే, ఇది నా 10 GB డిస్క్. ఓకే, సో ఇది ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ ప్యాకేజ్ చేసి పెడతారు అనమాట. ఓకే, సో మీరు ఏం చేయాలొచ్చు అంటే డైరెక్ట్ వెళ్ళేసి ఈ ప్రీ డిఫైన్డ్ మెషిన్ని తీసుకొని యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్. ఓకే, దాన్ని మనము ప్రీ డిఫైన్డ్ మెషిన్ టైప్ అంటాం. ఓకే, సో వేరాజ్ కస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్లీ స్పెసిఫై విసిపియు కౌంట్ అండ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. ఏదైనా మనకి ఫర్ సేమ్ థింగ్ లైక్ ప్రీ డిఫైన్డ్ అంటే మనం ఏది గూగుల్ వాడు ఇస్తున్నాడు, కస్టమ్ అంటే ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మెమరీ ఫర్ ఎగ్జాంపుల్, లేదా నాకు 2 GB కాదు నాకు 4 GB మెమరీ కావాలి, నాకు 6 VCPUs కావాలి, ఓకే నాకు 1 TB డిస్క్ కావాలి అని అనుకోండి. ఓకే, సో అప్పుడు మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కస్టమ్ మెషిన్ టైప్. ఓకే, సో ఈ రెండు విధాలుగా మనము డిఫైన్ చేయొచ్చు ఏది మన మెషిన్ టైప్స్ని. ఓకే, ప్రీ డిఫైన్డ్ మెషిన్ టైప్ అండ్ ఆల్సో కస్టమ్ మెషిన్ టైప్. ఓకే, సో ఈ ప్రీ డిఫైన్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే, జనరల్ పర్పస్ ఒకటి, ఓకే కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అండ్ ఆల్సో మెమరీ ఆప్టిమైజ్డ్. ఓకే, సో జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అండ్ మెమరీ ఆప్టిమైజ్డ్. ఓకే, సో జనరల్ పర్పస్ మెషిన్స్ అంటే ఏంటి? ఓకే, జనరల్ పర్పస్ మెషిన్స్ అంటే జనరల్గా మనం నార్మల్ వర్క్ లోడ్స్, మనకి ఇప్పుడు డే టు డే కంప్యూటింగ్ వర్క్ లోడ్స్ ఉంటాయి కదా, సో ఆ వర్క్ లోడ్స్ని మనము జనరల్ పర్పస్ మెషిన్స్ అంటాం అనమాట. ఓకే, సో మనకి ప్రైజింగ్లో కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రైజింగ్లో దొరుకుతుంది మనకి. ఓకే, సో జనరల్గా వీ హ్యావ్ జనరల్ పర్పస్లో మనకి N1 N2 అని 2 జనరేషన్స్ ఉంటాయి. ఓకే, సో N1 వచ్చేసి ఫస్ట్ జనరేషన్, ఓకే అండ్ N2 వచ్చేసి సెకండ్ జనరేషన్. ఓకే, సో జనరల్ పర్పస్లో మనకి ఈ 2 జనరేషన్స్ ఉంటాయి. ఓకే, సో మనకి జనరల్గా ఏముంటుందంటే 6.5 మెమరీ ఉంటుంది. ఓకే, పర్ VCPU.
ఏది N1 ఫస్ట్ జనరేషన్లో, ఓకే. N2 సెకండ్ జనరేషన్లో 8 GB పర్ VCPU ఉంటుంది. ఇక్కడ 6.5 GB పర్ VCPU, ఓకే. సో ఈ క్యాల్కులేషన్ ఎందుకు చెప్తున్నానంటే యూ మైట్ గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ది ఎగ్జామ్, ఓకే. సో మీకు ఏంటంటే ఈ సెకండ్ జనరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్ పర్పస్లో కూడా మీకు ఏదైనా హెవీ డ్యూటీ వర్క్లోడ్స్ ఉన్నాయనుకోండి, లైక్ వెబ్ సర్వింగ్ కానివ్వండి, డేటాబేసెస్, లేకపోతే అప్లికేషన్స్, మీకు ఎక్కువ లోడ్ అవసరం ఉన్న అప్లికేషన్స్ ఏమైనా ఉంటే మీరు N2 సెకండ్ జనరేషన్ వాడచ్చు, ఓకే. అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ మనము ఈ జనరల్ పర్పస్ మెషిన్స్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు, ఓకే. సో ఈ మెషిన్ టైప్స్ని మనం వీ కెన్ కస్టమైజ్, అంటే నాకు కావాల్సిన మెమొరీ నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ నా VCPUస్ని కూడా నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది జనరల్గా మనకి హై మెమొరీ హై VCPUస్లో కూడా వస్తుంది, ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ జనరల్ పర్పస్, ఓకే. సో జనరల్ పర్పస్ అంటే నథింగ్ బట్ మనకు డే టు డే కంప్యూటింగ్ వర్క్లోడ్స్ కోసం యూజ్ చేసేది, ఓకే. సో వీ హ్యావ్ 2 జనరేషన్స్ N1 అండ్ N2 అండ్ 6.5 పర్ VCPU N1, 8 GB పర్ VCPU N2, ఓకే. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కెన్ కస్టమైజ్ దిస్ మెషిన్ టైప్స్, ఓకే. సో కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అంటే ఏంటంటే మనకు హై పర్ఫార్మెన్స్ కోర్, ఓకే. కంప్యూట్ నుంచి మనకు హై పర్ఫార్మెన్స్ కావాలనుకోండి మనము కంప్యూట్ ఆప్టిమైజ్డ్ మెషిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం C2 మెషిన్ టైప్స్ అంటాము GCPలో, ఓకే. జనరల్గా మనకి ఎందుకు ఇప్పుడు చాలామంది పబ్జీ గేమ్ ఆడుతుంటారు, ఓకే. పబ్జీ గేమ్ ఆడుతున్న వాళ్ళ కాన్ఫిగరేషన్ చూశారనుకోండి మీకు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ మెషిన్స్ ఉంటాయి అవి, ఓకే. వాళ్ళ కంప్యూట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట, ఓకే. సో ఇది బేసిక్గా జనరల్గా గేమింగ్ కోసం లేకపోతే సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారన్నమాట, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమ్ మెషిన్స్ టైపు ఇది సపోర్ట్ చేయదు, ఓకే. మనం ఇది కస్టమైజ్ చేయలేము, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మెమొరీ ఆప్టిమైజ్డ్, ఓకే. మెమొరీ ఆప్టిమైజ్డ్ అంటే నథింగ్ బట్ లైక్ మెమొరీ ఇంటెన్సివ్ వర్క్లోడ్స్ ఉంటాయి కదా, లైక్ హై మెమొరీ కావాల్సిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఓకే. సో అప్పుడు మీరు మెమొరీ ఆప్టిమైజ్డ్ మెషిన్స్కి వెళ్ళొచ్చు, ఓకే. సో ఇది జనరల్గా మనకుండే మెషిన్ టైప్స్, ఓకే. సో ప్రీడిఫైన్లో జనరల్ పర్పస్ కంప్యూట్ అండ్ మెమొరీ ఆప్టిమైజ్డ్ మెషిన్ టైప్స్ ఉంటాయి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బేస్ ఇమేజెస్ చూస్తాం, ఓకే. సో బేస్ ఇమేజెస్లో మనకి ఏమేమి ఉంటాయి, బేస్ ఇమేజెస్లో మనకు జనరల్గా పబ్లిక్ ఇమేజెస్, కస్టమ్ ఇమేజెస్ అనుకున్నాం, రైట్, ఓకే. సో పబ్లిక్ ఇమేజెస్ అంటే ఏంటంటే ఇవి జనరల్గా గూగుల్ వాడు ప్రొవైడ్ చేసిందో, ఓకే. ఇట్ మైట్ బి ప్రొవైడెడ్ బై ది గూగుల్ ఆర్ ఇట్ మైట్ బి అన్ ఓపెన్ సోర్స్, ఓకే. ఆర్ థర్డ్ పార్టీ వెండర్స్ ఎవరైనా పబ్లిక్ ఇమేజెస్ని పెట్టవచ్చు అండ్ దే కెన్ గివ్ ఇట్ యూ యాజ్ అన్ ఓపెన్ సోర్స్ అండ్ గివ్ ఇట్ యూ ఫర్ ఎ ఫ్రీ, ఓకే. సో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ వీటిని యాక్సెస్ చేయొచ్చు, లైక్ మీరు ఒకసారి క్రియేట్ చేస్తారనుకోండి మీ అకౌంట్ని, ఓకే. యూ కెన్ యూజ్ దీస్ పబ్లిక్ ఇమేజెస్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైనెక్స్ మెషిన్ అవనివ్వండి, ఓకే, ఆర్ఎల్స్ విండోస్ మెషిన్ అవనివ్వండి, ఆర్ఎల్స్ డాకర్ కంటైనర్ ఆప్టిమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టము, SQL సర్వర్, ఓకే. సో ఇలా మనకి చాలా పబ్లిక్ ఇమేజెస్ ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ దోస్ పబ్లిక్ ఇమేజెస్ లైక్ మీరు మీ ఇన్స్టెన్స్లో చేసుకోవచ్చు అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దోస్, ఓకే. సో దాన్ని మనము జనరల్గా పబ్లిక్ ఇమేజెస్ అంటాం అనమాట, ఓకే. కస్టమ్ ఇమేజెస్ అంటే ఏంటి, ఓకే. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, ఓకే. కస్టమ్ ఇమేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ మీకు ఓన్లీ మీ ప్రాజెక్ట్కి అవైలబుల్ ఉంటుంది, ఓకే. కస్టమ్ ఇమేజ్, ఓకే. మీరు ఏం చేస్తారో ఫస్ట్, ఓకే, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు CentOS ఆర్ రెడ్ హ్యాట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసి, ఓకే, బూట్ డిస్క్ నుంచి, ఓకే. అండ్ ఆల్సో మీరు దాన్ని ఏం చేస్తారంటే ఈ కస్టమ్ ఇన్స్టెన్స్ ఏదైతే మీరు బూట్ చేశారో మీ ఓన్గా బూట్ చేసిన మిషన్ని, ఓకే, మీరు ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తారు, ఓకే. అండ్ యూ విల్ యూజ్ దిస్ ఇమేజ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ యూ విల్ యూజ్ యువర్ ఓన్ కస్టమ్ ఇమేజ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్, ఓకే. సో అది జనరల్గా దాన్ని మనం జనరల్గా కస్టమ్ ఇమేజ్ అంటాం, ఓకే. సో మనకి ఇంకా ఏమేమి VM టైప్స్ ఉంటాయంటే ఒకటి వచ్చేసి షీల్డెడ్ VM అని ఉంటుంది, ఓకే. సో జనరల్గా VM టైప్స్ ఏమేమి ఉంటాయంటే షీల్డెడ్ VM, ఓకే. షీల్డెడ్ VM అంటే ఏంటంటే లైక్ మనకి సెక్యూర్ బూట్ ఉంటుంది, ఓకే. సో అది ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ మనకి ఎప్పుడైనా బూటింగ్ అవుతున్నప్పుడు, ఓకే, సో ఎప్పుడైనా మిషన్ బూట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బూట్ విత్ ద డిజిటల్ సిగ్నేచర్, ఓకే.
సో నథింగ్ బట్ వీఆర్ సెక్యూరింగ్ దట్ బూట్. ఓకే, సో దాన్ని మనం షీల్డెడ్ విఎం అంటాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ అంటాం మనం. ఓకే, సో ఓకే సో దట్ ఈస్ ద షీల్డెడ్ విఎం. సో మీరు ఎప్పుడైనా కానీ బూట్ చేయడప్పుడు మీ ఇమేజ్ షీల్డెడ్గా ఉండాలి, ఆర్ఎల్స్ మీకు సెక్యూర్డ్గా ఉండాలి, డిజిటల్ సిగ్నేచర్తో ఉండాలనుకుంటే మనం షీల్డెడ్ విఎంని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకోటి వచ్చేసి ప్రీఎంప్టివ్. ఓకే, ఇది ప్రీఎంప్టివ్ విఎం ఇన్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఇది మీకు జనరల్గా ఇంటర్వ్యూస్లో కూడా అడిగే క్వశ్చన్. ఓకే, మీరు ఏంటంటే చాలా లో ప్రైస్కి మనము ఈ ఇన్స్టెన్స్ని మనము గూగుల్ క్లౌడ్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ లో ప్రైస్. ఓకే, ఆ లో ప్రైస్ని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మీరు వాడుతున్నప్పుడు చాలా లో ప్రైస్కి తీసుకుంటారు కాబట్టి ఓకే దీనికి ఎస్ఎల్ఎస్ ఉండవు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉండవు, అండ్ ఆల్సో గూగుల్ క్లౌడ్ కెన్ స్విచ్ ఆఫ్ ఎట్ ఎనీ టైం. ఓకే, మీ యాక్సెస్ని ఎప్పుడైనా వాళ్ళు రీవోక్ చేయొచ్చు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ వెరీ లోయెస్ట్ ప్రైస్లో ఇస్తాడు మీకు వాడుకోవడానికి. ఓకే, మీకు ఏదైనా సరే ఓకే నాకు లోయెస్ట్ ప్రైస్లో వస్తుంది, నీకు కొంచెం R&D చేయడానికి సిస్టమ్ కావాలనుకున్నప్పుడు మీరు తీసుకోవచ్చు. కానీ గూగుల్ క్లౌడ్ వాడు ఎప్పుడు దీన్ని ఆపేస్తాడు అనేది మనకి ఎప్పుడు తెలియదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ప్రీఎంప్టివ్ విఎం ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి సోల్ టెనెంట్ నోడ్స్. ఓకే, సో ఇదేంటంటే ఫిజికల్ కంప్యూట్ ఇంజన్ ఇది. ఓకే, సో డెడికేటెడ్ హోస్ట్ అనమాట, అంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు హోస్టింగ్ విఎం ఇన్స్టెన్సెస్ ఓన్లీ ఫర్ యువర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్లోనే నాకు స్పెసిఫిక్గా ఈ నోడ్ నుంచే నా విఎమ్స్ అన్నీ క్రియేట్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఈ సోల్ టెనెంట్ నోడ్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లైక్ లేదు నేను వేరే వేరే నోడ్స్ వేరే వాళ్ళు కూడా యూజ్ చేసే విఎమ్స్. ఓకే, ఒక నోడ్లో ఎన్నో విఎమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది షేర్డ్ విఎమ్స్ ఉంటాయి. ఓకే, నాకు అలా కాదు, నాకు సోల్ టెనెంట్ నాకు డెడికేటెడ్ ఒకటి కావాలి, నా కోసమే నా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఉండాలంటే మీరు గూగుల్ క్లౌడ్కి వెళ్ళి సోల్ టెనెంట్ నోడ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ లైక్ టైప్స్ ఆఫ్ విఎమ్స్ మనకి గూగుల్ క్లౌడ్లో ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ విఎమ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, మనం మెషిన్ టైప్స్ చూసాము. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద మెషిన్ టైప్స్ అని చూసాము. ఓకే, సో జనరల్ పర్పస్ కంప్యూటర్ అండ్ మెమరీ ఆప్టిమైజ్లో మీకు ఏది మీ అప్లికేషన్ దేనిపైన సూటబుల్ ఉంటుందంటే ఆ మెషిన్ టైప్ని చూస్ చేసుకోండి, అండ్ ఇమేజ్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకనే మనం దీన్ని కాన్ఫిగరేషన్ చాయిసెస్ అన్నాం. ఓకే, సో కాన్ఫిగరేషన్ చాయిసెస్ అంటే నథింగ్ బట్ మీరు ఎప్పుడైనా విఎంని క్రియేట్ చేయాలి అనుకుంటే ఓకే, సో వెన్ ఎవర్ you wanted to create a VM, okay, first you need to choose your machine type and you need to choose your base image, right? So మీకు మీ మెమరీ ఎంత ఉండాలి, VCP ఎంత ఉండాలి, అండ్ ఆల్సో మీ డిస్క్ కెపాసిటీ ఎంత ఉండాలి, మీకు ఇమేజ్ పబ్లిక్ ఇమేజా లేకపోతే మీది కస్టమైజ్డ్ ఇమేజా అనేది మీరు డిసైడ్ చేసుకుంటే ఈ బేసిక్ థింగ్ అనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే మీకు చాలా ఈజీగా మీరు ఇమేజ్ని ఆర్ఎల్స్ మీరు విఎంని ఈజీగా క్రియేట్ చేయొచ్చు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద కంప్యూట్ లుక్స్ లైక్. ఓకే, సో మీకు మెషిన్ టైప్స్, ఇమేజెస్, కాన్ఫిగరేషన్ చాయిసెస్ ఎలా ఉంటుంది అనేది సింపుల్ సినారియోలో మీకు ఒక సింపుల్గా చెప్పేసాను నేను 15 minutesలో. ఓకే, చాలా ఇన్డెప్త్గా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే యూ కెన్ రైట్ యువర్ సర్టిఫికేషన్. ఓకే, మీరు ఈజీగా మీరు సర్టిఫికేషన్ని త్రూ అవ్వచ్చు. ఓకే, కొంచెం ప్రాక్టికల్స్లో మీరు లైక్ ఐ సెడ్ కోడ్ ల్యాబ్స్లోకి వెళ్ళి చేయండి, బట్ యూ షుడ్ నో ది బేసిక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇది మీకు తెలిస్తే మీరు ఈజీగా త్రూ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇన్ ది సెషన్ 2. ఓకే, సో సెషన్ 3లో మనము స్టోరేజెస్ చూద్దాము, లైక్ బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి, ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటో మనము నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాము. ఓకే, అండ్ ఆల్సో మనము పర్సిస్టెంట్ డిస్క్ అంటే ఏంటి, లోకల్ SSDs ఎలా వాడతాము. ఓకే, అండ్ మనం ఎలా మెటా డేటా సర్వర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకే, సో అది మనం నెక్స్ట్ వచ్చే సెషన్లో చూద్దాము. ఓకే, అండ్ ఆల్సో విల్ సీ ఇమేజెస్ అండ్ స్నాప్షాట్స్ ఇఫ్ పాసిబుల్. ఓకే, ఇన్ సెషన్ 3లో. ఓకే, సో ఇది నేను మీకు చాలా సింపుల్గా చెప్పాను, బట్ యూ హ్యావ్ టు డీప్ డైవ్ ఇన్ టు దిస్. ఓకే, నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని బేసిక్గా చెప్పేశాను, బట్ ఇవన్నీ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ది కాన్ఫిగరేషన్ చాయిసెస్ ఆర్
I recommend you to go into the GCP and deep dive into it. Okay, and I hope you got a clear picture of zonal region, regional and global. Okay, సో ఇది చాలా సింపుల్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మీరు బిగినర్ అయితే ఇది చాలా చాలా ఈజీగా అర్థం అవడానికి నేను మీకు చెప్పాను. ఓకే, ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ బీన్ ఇన్ టు ది ఎక్స్పీరియన్స్, లైక్ మీకు చాలా ఈజీగా అర్థమైందని ఇంకా అనుకుంటున్నాను. ఓకే, సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఎంకరేజెస్ టు మేక్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సో దట్ విల్ కీప్ ఆన్ డూయింగ్ అడ్వాన్స్డ్ products. Thank you very much for watching us. Thank you.